పరబ్రహ్మ పరమాత్మనమా జగత్తుస్తేస్తే ఫలయా బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మ సర్వగౌతికామి దశ దశ దత్తాత్రేయం సంతిని సిద్ధి కురు 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 స్వహ. ఓం నమో శివాయ. ఓం నమో శివాయ. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి ఆదాయములు 2, ఖర్చు 8, రాజపూజిత 1, అవమానాలు 5. ఇలా జాతక ఫలితములో చూసుకుంటే అదృష్టము, యోగము, శని స్థానము ఇలా పేరులో తిరుగుతుంది. రావు, కేతువ, గురుడు, కేతువుడు, శని ఇలా మీద ఎక్కువగా కనబడుతుంది. మరి ఈ తులరాశి వాళ్ళకి శత్రువులతో విధానము ఎక్కువగా ఉంది, పోరాటం. ఎవరో అభిమానంగా ఉంటారో వాళ్ళే వీళ్ళకి రివర్స్ అయిపోయి శత్రువులు అయిపోతుంటారు. కాబట్టి శత్రు విశేషాల్లో అతి జాగ్రత్త పాటించాలి. ఏమి కాదులే అనుకొని మనం సైలాన్స్గా పోతే అది ప్రాణానికి అంతవరకు ఇబ్బంది పెట్టే యోగం అనేది కనబడుతుంది. మరి ఈ తులరాశి వాళ్ళకి అదృష్ట గడియ రావు, లక్ష్మి స్థానము, పూజ, గృహదశ. మరి గృహదశలో మార్పులు వస్తుంటాయి, స్థాన దశలో మార్పులు వస్తుంటాయి. స్థానం అనగా ఇల్లు. మీరు ఉండాల్సిన స్థానములో బలం తగ్గిపోయింది, అది మార్పు చేయాలి. మరి స్థానం అనుకోకుండా మీరు కట్టగలుగుతారు, ఆ స్థానం అనుకోకుండా మళ్ళీ మార్పు జరుగుతుంది. అది జరిగిన తర్వాత మళ్ళా కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు, కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి అతి యోగం, అతి విధానాలుగా కనబడుతున్నాయి. కానీ ఆ భగవంతుడు ఇచ్చినంత వరకు మీకు చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు ఎక్కడికి పోయినా కూడా ఆ లక్ష్మీ కటాక్షణము ఈరోజు ఉన్నది, ఈరోజు లేదు అంటూ బాధపడే మనస్తత్వం కాదు. ఈ తులరాశి వాళ్ళకి మనస్తత్వము, ఆలోచన విధానాలు చిత్తా నక్షత్రము, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రము, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే తులరాశి ఫలితాలు. ఈ తులరాశి వాళ్ళకి అదృష్టము, జీవిత దిశ, యోగం అనేది ఇప్పుడు వచ్చే 6వ నెల నుంచి ఒక పెద్ద విధానాల ప్రకారంగా ఊహించని మలుపు, ఊహించని అదృష్టము, ఊహించని స్థానము, ఊహించని మలుపులు, ఊహించని ఉద్యోగాలు, ఇలా జాతక ఫలితంలో అతి వేగంగా పెద్ద స్థాయికి ఎదగాల్సిన కొన్ని విదేశాల ప్రయాణాలు అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతక ప్రకారంగా చూసుకుంటే మరి ఎదుటి వాళ్ళని వీరు ఏ విషయమైనా టక్కన నమ్మేస్తారు. ఎవరు ఏది చెప్పినా కూడా మనకు చెప్పారులే, మనకు మంచిగా చెప్పారులే అని అనుకుంటారు వీళ్ళు. ఈ తులరాశి వాళ్ళకు, ఈ తులరాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళ మాటలు విని చాలా బోల్తా పడిపోతుంటారు. కానీ వీళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకోకుండా ఉంటే చాలా వరకు అధోగతి పాలయ్యే యోగాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని విధానాలు పాటించాలి. వీళ్ళ మీద శని ప్రభావం ఎక్కువగా ఉంది, రావు, కేతువులు ఎక్కువగా కనబడుతున్నాయి. గత 7 సంవత్సరాల నుంచి వీళ్ళని శని వెంటాడుతుంది. అది వెంటాడిన కాడి నుంచి వీళ్ళకి వస్తుంటాయి పెద్ద కార్యక్రమాలు, పెద్ద విధానాలు వస్తుంటాయి. వీళ్ళకి బంధుమిత్రుల్లో కూడా అతి వేగంగా పెద్ద వాళ్ళు కలుస్తారు. వీళ్ళకి స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఎవరైనా కానీ వీళ్ళకి కలుసుకోవాల్సిన విధానము హై లెవెల్ విఐపి క్యాండిడేట్ల వాళ్ళని వీళ్ళకి కలుస్తారు. వీళ్ళకి సంబంధాలు కూడా అలాంటి సంబంధాలు ఎదురవుతాయి. కానీ ఎంత సంబంధం ఉన్నా, ఎంత ఉన్నా కూడా మళ్ళీ యథావిధిగా అయిపోతుంది. ఏమిట్రా అంటే గొర్రెకి బెత్తెడదోక అన్నట్టుగా ఎంత హై లెవెల్ లేస్తారో అంత డౌన్ అయిపోతుంటారు వీళ్ళు. మరి ఎందుకంటే వీళ్ళకి ఇలా కారణం అవుతుంది, వీళ్ళ సమస్యలు ఇలాగ ఎందుకు జరుగుతున్నాయని చాలామంది ప్రజలందరూ మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు. మరి మేము ఇంత కష్టపడ్డా కూడా ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పోరాటం చేసినా కూడా ఒక జాగా లేదు, ఒక ఏమీ లేదు అని చాలామంది బాధపడుతుంటారు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు పెద్ద బిల్డింగులు కట్టుకొని పెద్ద స్థాయికి ఎదిగిపోతుంటారు.
మరి ఏమి స్వామి మేము చేసిన తప్పు ఏమిటి? మరి 30 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము. మాకు ఆ భగవంతుడు మాకు ఎందుకు పెడతలేదు అని చాలామందికి బాధపడుతుంటారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకి కొన్ని శాతావతి, కట్టావతి, పూజావతి, శెల్లంగి ఇలాంటి కొన్ని పూజలు జరుగుతుంటాయి. అవి చేసి వీళ్ళ మీదకి వదులుతుంటారు. అవి వదిలిన దానివల్ల వీళ్ళకి ఎంతో ఎదగాల్సిన వాళ్ళు కూడా ఆటోమేటిక్గా పడిపోయి మైండ్ పనిచేయక మనశ్శాంతి లేక ఎవరు ఏది చెప్పినా కూడా అదే కరెక్ట్ అనుకొని అదే దారిలోకి వెళ్ళిపోతుంటారు. కానీ వీళ్ళు చేసే తప్పు అదే. ఆ విధంగా కాకోకుండా సొంత నిర్ణయము, సొంత ఆలోచన, సొంత తెలివితేటలతోనే పోతే కానీ వీళ్ళకి మంచి లైఫ్, మంచి మంచి కొన్ని పనులు, పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద విదేశాల ప్రయాణాలు, చదువు విశేషాల్లో కూడా పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన యోగము, రాజకీయ ఫలితాల్లో కానీ, తర్వాత రియల్ ఎస్టేట్లో కానీ, వీళ్ళు చేసే ఉద్యోగంలో కానీ పెద్ద పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఆ భగవంతుడు దయ వల్ల వీళ్ళకి మనసులో అనుకున్న కోరికలు, చేసే పనులు అతి తొందరగా నెరవేరే టైం దగ్గరకు వచ్చినాయి. కాబట్టి వీళ్ళ కుటుంబం మీద, వీళ్ళ మీద చేసిన కొన్ని సమస్యల్ని వీళ్ళు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగైతే మీ పేరు, వయసు, మీ గోత్రం మాకు పంపిస్తే మీకు ఎలాంటి సందేహాలు ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం ఉంది, ఎలాంటి మీకు ప్రయోగాలు చేశారు, ఎలాంటి మీకు కుటుంబానికి మీ పేర్లు ఎవరెవరు మీకు శాతబడి కానీ, ఎలాంటి గ్రహాలు కానీ, ఎలాంటి శూన్యాలు కానీ ఎందుకు పంపించారు అనేది జాతక చక్రం వేసి చూసి మీ జాతక ఫలితాన్ని పెట్టి మేము చూసి అన్ని వివరంగా చెప్తాము. ఈ కింద ఉన్న నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించినట్లయితే మీకు ఏ సమస్య ఉన్నా కూడా మేము చూసి చెప్పగలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.